హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. థంబ్నెయిల్ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ని మీ అంతటి మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన ఆన్సర్స్తో సరిపోల్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. నేహ 2 రోజులుగా చెబుతోంది. ఇదైతే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ఒక పని గతంలో ప్రారంభించి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నట్లయితే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్లో హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ వస్తుంది కాబట్టి వాటితో మనం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. నేహ హ్యాస్ బీన్ టెల్లింగ్ ఫర్ 2 days. నేహ హ్యాస్ బీన్ టెల్లింగ్ ఫర్ 2 days. ఏదైనా టైం యొక్క అవధి పీరియడ్ అయినట్లయితే మనం ఫర్ వాడతాం. పాయింట్ ఆఫ్ టైం ఒక పర్టికులర్ టైం పాయింట్ నుంచి అయినట్లయితే సిన్స్ అనేటువంటిది వాడతాం. చాలా రోజులుగా చదువుకుంటున్నాను. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ మెనీ డేస్. ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటిది. ఐ హావ్ బీన్ స్టడీయింగ్. ఇది ఐ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అనేటువంటిది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఐ పక్కన వి పక్కన హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుంది కాబట్టి మనం హ్యావ్ బీన్ రాయాల్సి ఉంటుంది. అమ్మ కాసేపు ఇంట్లోనే ఉంది. మామ్ ఈజ్ ఎట్ హోమ్ ఫర్ ఎ వైల్. మామ్ ఈజ్ ఎట్ హోమ్ ఫర్ ఎ వైల్. ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్ ఆఫ్ టైంని చెప్తున్నాయి కాబట్టి ఫర్ అనేటువంటిది మనం టైం చెప్పడానికి వాడతాం. చదువు కోసం ఢిల్లీ వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ స్టడీస్. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ స్టడీస్. డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చాడు. హీ కేమ్ హియర్ ఫర్ మనీ. హీ కేమ్ హియర్ ఫర్ మనీ. ఆ కుర్రాడు నీ కోసం చేశాడు. ద బాయ్ డిడ్ ఇట్ ఫర్ యూ. ఈ పనిని ఆ కుర్రాడు నీ కోసం చేశాడు. ఈ ఫ్లవర్ని పేపర్తో అతను నీ కోసం తయారు చేశాడు అని చెప్పడానికి మనం ఈ విధంగా వాడచ్చు. ద బాయ్ డిడ్ ఇట్ ఫర్ యూ. ద బాయ్ మేడ్ ఇట్ ఫర్ యూ. 500కు నాకు మొబైల్ ఇచ్చాను. ఐ గేవ్ మై మొబైల్ ఫర్ ₹500. పాత ఫీచర్ ఫోన్ Nokia 2300 ఉంటే 500 రూపాయలకి ఇచ్చేసాను. నేను జనవరిలో పుట్టాను. ఐ వాజ్ బార్న్ ఇన్ జాన్యువరి. ఐ వాజ్ బార్న్ ఇన్ జాన్యువరి. 2025లో స్వదేశానికి వస్తాడు. హీ విల్ కమ్ హోమ్ ఇన్ 2025. 2009 జూన్లో కంపెనీ నుంచి వైదొలిగాను. ఐ లెఫ్ట్ ద కంపెనీ ఇన్ జూన్ 2009. మరో అరగంటలో వెళ్ళిపోతాను. ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఐ విల్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఐ లివ్ ఇన్ ఢిల్లీ. అమెరికాలో చదువుకుంటాడు. హీ విల్ స్టడీ ఇన్ అమెరికా. ఇండియాలో స్టడీస్ అయిపోయినాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి కూడా అమెరికాలో చేస్తాడు. హీ విల్ స్టడీ ఇన్ అమెరికా. ఈ మొబైల్లో నాకు పాటలు కనిపించలేదు. ఐ ఫౌండ్ నో సాంగ్స్ ఇన్ దిస్ మొబైల్. ఐ డింట్ ఫైండ్ ఎనీ సాంగ్స్ ఇన్ దిస్ మొబైల్. దాన్ని పుస్తకంలో చదివాం. వీ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ద బుక్. మరో అరగంటలో అయాన్స్ వెళ్ళిపోతాడు. అయాన్స్ విల్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్. అయాన్స్ విల్ లీవ్ ఇన్ హాఫ్ అన్ అవర్. నేను బ్యాంకులో పనిచేస్తాను. ఐ వర్క్ ఇన్ అ బ్యాంక్. కంప్యూటర్లో ఈ ఫోటో చూశాను. ఐ సా దిస్ ఫోటోగ్రాఫ్ ఇన్ కంప్యూటర్. ఐ సా దిస్ ఫోటోగ్రాఫ్ ఇన్ కంప్యూటర్. ఈ పాట మీ మొబైల్లో ఉంది. దిస్ సాంగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ మొబైల్. ఐ ఫౌండ్ దిస్ సాంగ్ ఇన్ యువర్ మొబైల్. కప్పులో కాఫీ పోయాలి. పోర్ ద కాఫీ into the cup. Pour the coffee into the cup. గదిలోకి వెళ్తున్నాడు. he is going into the room. he is going into the room. ఈ రైలు సమయానికి ముందే చేరుకుంటుంది. this train will reach before time. this train will reach before time. మీరు వెళ్ళే ముందు నేను వస్తాను. I will come before you leave. I'll come before you leave. ఇప్పుడు నేను నీ ముందు నిల్చున్నాను. now I am standing before you. తండ్రి ముందు కూర్చున్నాడు. హీ వాజ్ సిట్టింగ్ బిఫోర్ హిస్ డాడ్. హీ వాజ్ సిట్టింగ్ బిఫోర్ హిస్ ఫాదర్. అతను నా ముందు నిల్చున్నాడు. అతను నా ఎదురుగా నిలబడ్డాడు. హీ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హీ వాజ్ స్టాండింగ్ బిఫోర్ మీ. అతను నా ముందు నిలబడలేదు. హీ డిడ్ంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హీ డిడ్ంట్ స్టాండ్ బిఫోర్ మీ. హీ కాంట్ స్టాండ్ అంటే అతను నా ముందు నిల్చోలేడు అంటే అతనికి అంత ధైర్యం లేదు అనేటువంటి అర్థంలో మనం వాడాల్సి ఉంటుంది. అంటే నన్ను ఎదుర్కొనేటువంటి సమర్థత అతనికి లేదు అని చెప్పడానికి మనం హీ కాంట్ స్టాండ్ అని
వాడచ్చు. 10 తర్వాత కలుస్తాను. ఐ మీట్ యూ ఆఫ్టర్ 10. నేను వారి వెంటే చేరుకున్నాను. ఐ రీచ్డ్ ఆఫ్టర్ దెమ్. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెనక ఫాలో అవుతూ వాళ్ళ వెంటనే నేను చేరుకున్నాను. నేను మా ప్రొఫెసర్ వెంట ఉన్నాను. ఐ వాజ్ విత్ మై ప్రొఫెసర్. అంటే ప్రొఫెసర్తో పాటు ఉన్నాం, ఏదైనా పని చేస్తూ ఉన్నట్లయితే మనం ఐ వాజ్ విత్ మై ప్రొఫెసర్ అని చెప్తాం. లేదా ప్రొఫెసర్ వెంటే ఉండి అతన్ని వేధించి నా థీసిస్ సబ్మిట్ చేసి సంతకం చేయించుకున్నా చెప్పడానికైతే ఐ వాజ్ ఆఫ్టర్ మై ప్రొఫెసర్. అతన్ని ఫాలో అవుతూ అతని చేత ఈ పని చేయించుకున్నాను చెప్పడానికి మనం వాడచ్చు. ఈ విధంగా మనం డైలీ లైఫ్లో వాడేటువంటి తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని అడగండి. అలాగే లైక్ చేయండి, దానివల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంకుల్ సమత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. హ్యావ్ ఎ నైస్ టైం. బై బై.